కాస్తో కోస్తో డబ్బులు సంపాదించుకున్నాక జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు దరిద్రపు రాజకీయాలు వద్దని కోరుకోవాలి. రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలా, ప్లస్ మళ్ళీ సంపాదించుకోవాలంటే తప్పుడు మార్గంలో తప్పించి ఒరిజినల్ మార్గంలో రావు. ఇదేదో అధికారం ఎరగతీస్తుంది అనుకుంటే అధికారం పోయినప్పుడు వెధవల్లాగా చూస్తారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో కష్టపడి సంపాదించుకుని ఇప్పుడు ఉన్నత స్థితికి వచ్చినటువంటి వ్యక్తి వరికూటి అశోక్ బాబు, ఎవరైతే ఇటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రేపల్లె క్యాండిడేట్ భవిష్యత్తులో మోపిదేవిని పక్కన పెట్టి ఆయనకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ఆయన్ని దారుణంగా హింసించినటువంటి సంఘటన ఇది. సాగునీటి కాలువలు బాగు చేసి రైతుల్ని ఆదుకోవాలంటూ ఇరిగేషన్ కార్యాలయం దగ్గర, రేపల్ ఇరిగేషన్ కార్యాలయం దగ్గర దీక్ష చేయబడితే తనని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్కి తరలించేటటువంటి సందర్భంలో తనకి తీవ్రమైనటువంటి ఇది అయిపోయింది. తను చెప్పేది ఏంటంటే పిడిగుద్దులు గుద్దారు, తీవ్రమైనటువంటి ఇబ్బంది పెట్టారు అన్నటువంటి. అది పక్కన పెడితే ఆసుపత్రి పాలైన మాట వాస్తవం, అనారోగ్యం పాలైన మాట వాస్తవం. అంటే ఇవాళ రోజున పరిస్థితుల్లో రాజకీయ నాయకులు చావుకి తెగించితే రాజకీయాల్లోకి రావాలి. మరి ఆ స్థాయికి అవసరమా అన్నటువంటి ధనవంతులు ఆలోచించుకోవాల్సిన సందర్భం.